హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇస్తున్నానండి. అదేంటంటే టీవీ5 ఛానల్ మూర్తి గారి మీద కేసు అయితే బుక్ అయింది. ఏంటి విషయం అంటే ధర్మ మహేష్ అనే ఒక యాక్టర్కి అతని భార్య గిస్మత్ మండీస్ రెస్టారెంట్ ఓనర్ గౌతమి చౌదరి గారికి మధ్య విడాకుల విషయంలో ఒక వివాదం అయితే తలెత్తింది. దాని మీద టీవీ5 మూర్తి గారు సెటిల్మెంట్ కింద ధర్మ మహేష్ని 10 crores ఎగ్రాజేషన్ అడుగుతూ డిమాండ్ చేస్తూ గౌతమి చౌదరికి సపోర్ట్ ఇస్తున్నారు అనేసి, అలాగే పర్సనల్గా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించి అండ్ అతను కాల్స్ రికార్డ్ చేస్తూ అతన్ని బెదిరిస్తున్నారు అనే దాని మీద ధర్మ మహేష్ లాయర్ గారు హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారంటండి. దీని మీద హైకోర్టు పిటిషన్ తీసుకుని విచారణ కోసం కుక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అయితే విచారణ చేపట్టమని సామాన్లు అయితే పంపించిందంట. ఇప్పుడు కుక్కడపల్లి పోలీస్ స్టేషన్లో A1 ముద్దాయిగా గౌతమి చౌదరి, A2గా టీవీ5 మూర్తి గారి మీద అయితే కేసు నమోదైంది. రేపు పొద్దున్న వాళ్ళు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారణకు హాజరు కావాలి అండ్ విచారణలో వాళ్ళు పోలీసులు ఏం అడుగుతారో అవి చెప్పాలి. అయితే ఇక్కడ విషయానికి వస్తే ఇక్కడ టీవీ5 మూర్తి గారు ఈ గౌతమి చౌదరి విషయంలో చాలా అడ్వాన్స్గా ముందుకెళ్తూ కొన్ని వీడియోలు అయితే చేశారు. ఆ వీడియోలో లైక్ అంబర్పేట శంకర్ గారిని బెదిరిస్తున్నట్టుగానే ఉంటుంది, అలాగే భయపెడుతున్నట్టుగా ఉంటుంది, అలాగే ధర్మ మహేష్ గారిని కానీ అతని తండ్రి కాకాని వెంకటేశ్వరరావు గారిని కానీ బెదిరిస్తున్నట్టుగానే ఆ వీడియో ఉంటుంది అతని ఛానల్లో. తర్వాత ధర్మ మహేష్ ఎప్పుడైతే బిగ్ టీవీకి వచ్చి టీవీ5 మూర్తి గారు నా భార్యతో కొంచెం రిలేషన్ వేరే విధంగా ఉంది, ఆ రిలేషన్ వల్లే ఇదంతా చేస్తున్నాడు అంటూ ఆయన కొన్ని వీడియోలు బయటపెట్టిన కాంచి టీవీ5 మూర్తి గారు కానీ గౌతమి చౌదరి కానీ ఛానల్స్కి ఎక్కడో మానేశారు. అంటే ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందనే విషయం ఇక్కడ కూలంకుశంగా అర్థమైపోతుంది. ఆ తప్పు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద రేపు పొద్దున టీవీల్లో డిబేట్లు పెట్టి ఏ రేంజ్ బ్లాస్ట్లు ఇస్తారో చూడాలి మరి.